ఫైనల్‌గా మన అమ్మవారైతే రెడీ అయిపోయారు. ఇంక పొద్దున్నే లేచేసి పూజ చేసేసుకొని, అమ్మవారికి దండం పెట్టేసుకొని, ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంటి దగ్గరున్న శివాలయంలోనే అమ్మ మాలేసుకుంటున్నారు. సో, ఇంకా శివాలయంకైతే స్టార్ట్ అయిపోయి, ఇంకా స్వామికి అభిషేకానికి ఏమేం కావాలో అవన్నీ తీసేసుకొని, అభిషేకం అయితే చేసేసుకొని, అమ్మ మాలేసుకొని ఇంటికొచ్చేసాం. ఇదైతే డే 1 ఆఫ్ నవరాత్రులు. మా అమ్మగారు ఎలా డెకరేషన్ చేశారో చూడండి. ఇది డే 1. మనం ఇక్కడే భగవద్గీత చదువుకుంటాం కృష్ణుడి ముందు కూర్చొని. అది మనం పూజ చేసుకునేది. ఇది అమ్మ పూజ చేసుకునేది.